కాశీ విశ్వేశ్వర స్వామి, పార్వతీపురం జిల్లా, మన్యం డిస్ట్రిక్ట్. కాశీ విశ్వేశ్వర స్వామి నంది విగ్రహం ప్రపంచంలో చాలా పెద్ద విగ్రహం. నాదుతిప్పు విగ్రహం ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. నంది మీకు నందిని చూపిస్తున్నాను. రండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది కొండలో. చాలా పెద్ద విగ్రహం. చూడండి ఎంత పెద్ద నందో, చాలా పెద్ద నంది. ఆ పరమశివుడు పరమాత్ముని యొక్క నంది విగ్రహం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఇదిగో ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఇదంతా చూడండి. ఇదిగో ఆ లాంగ్లో ఉంది శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం. కనిపించిందా? ఇది జ్ఞాపకార్థం మహాశివుని. ఇది ఈ గుడి యొక్క చరిత్ర. ఇది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ మీ అందరూ ఇందులోపు నుండి వెళ్ళాలి టెంపుల్లోకి. చూడండి ఈ గుడి ఆ కొండల మధ్యలో ఉంది. ఆ పైన మీకు అది జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఆ పైకి వెళ్ళడానికి అవ్వదు, వర్షం పడుతుంది ఇక్కడ. ఇక చూడండి, గుడిలోకి వెళ్ళాం కదా మనం, ఎందుకంటే కట్టిస్తుంది. చూడండి ఈ టెంపుల్ చూసారా? లొకేషన్ ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎవరైనా వస్తే ఇక్కడ ఉండడానికి కోసం. ఇది లక్ష్మీ నరసింహస్వామి కొండలో ఉంది. ఓం లక్ష్మీ నరసింహ దేవాయ నమః. ఎక్స్ట్రాడినరీగా ఉంది. చూడండి, గుడిలోకి మేము వెళ్ళడానికి అవ్వట్లేదు. కొండలో దేవుడి యొక్క సన్నిధి జూమ్ చేస్తున్నాను. చూడండి ఆ స్తూపాల్లో కనబడుతున్నాయి. ఈ కొండ గృహ నుండి వెళ్ళాలి. ఇది కొండపై నుండి తీస్తున్న వీడియో. ఇదంతా డెవలప్మెంట్. ఇదిగో నా తండ్రి లక్ష్మీ నరసింహస్వామి. ఇదంతా లక్ష్మీ నరసింహ టెంపుల్. చూసారుగా ఎలా ఉంది కొండ? బాగుందా? హలో, కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. వచ్చిన భక్తుల కోసం పరమశివుని విగ్రహం అక్కడ ఉంది. చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ఎంత అందంగా ఉన్నాడు పరమశివుడు తండ్రి. చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది, పురాతనమైనది. వీలైతే అందరూ దర్శించుకోండి. ఇది మీకు చూపించాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక దేవాలయానికి, మరొక పుణ్యక్షేత్రానికి వెళ్ళి మీకు వీడియో పెడతాను. థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్, ఓం నమః శివాయ. ఇట్లు మీ జానీ మాస్టర్.